जय, श्री राधा माधव की जय, श्री गौरताय की जय। जय राधा माधवा कुंज बिहारी, जनवल्लभा गिरिवरधारी, यशोदानन्दन व्रज जनरञ्जना, यशोदानन्दन व्रज जनरञ्जना, यशोदानन्दन व्रज जनरञ्जना, यमुनतीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधवा कुंज बिहारी, जय राधा माधवा कुंज बिहारी, श्री श्री राधा माधव की जय, श्रीमद् भगवद गीता की जय, जगद्गुरु श्रीमद् प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरे। So, అందరూ కూడా ప్రేస్ చేయండి పట్టుగా. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కలిపి చూద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోర్వైష్ణవాంశ రూపం సాగృజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ
पूजापादां सहगणललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత నుండి అధ్యాయం 2 శ్లోకం నంబర్ 33. అందరు కూడా నాతో పాటు పిలిచండి. అదచేతం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి అతచ్చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి అతచ్చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. Sangraman
అథ అందుచే చేత్ ఒకవేళ త్వం నీవు ఇమం ఈ ధర్మ్యం you can switch on this light ways ధర్మ్యం ధర్మానుగుణమైన సంగ్రామం యుద్ధమును న కరిష్యసి చేయనిచో తతః అప్పుడు స్వధర్మ్యం నీ స్వధర్మమును కీర్తిని చ కూడా హిత్వా కోల్పోయి పాపమును అవాప్స్యసి పొందుదురు. తాత్పర్యం రాష్ట్ర రైసి మత్స్యం స్వామి జగదృష్ణ ప్రభుపాదికి తాత్పర్యం. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును చేయకుండానేని ధర్మమును అలక్ష్యపరిచి అందులకు నిక్కముగా పాపం నందగలవు. ఈ విధంగా యోధుడు అనడి కీర్తిని నీవు పోగొట్టుకుందువు. అర్జునుడు ప్రసిద్ధి చెందిన యోధుడు, శివునితో సహా అనేక దేవతలతో యుద్ధం చేసి అతడు గొప్ప కీర్తిని ఆర్జించను. ఏటగాని రూపంలోని శివునితో పోరాడి అతనిని ఓడించి మెప్పించెను. పిమ్మట అతని నుండి పాశుపతాస్త్రమును బహుమతిగా పొందెను. అందరూ అర్జునుడు గొప్ప యోధులని ఎరుగుదురు. ద్రోణాచార్యుడు కూడా అతనికి అనేక రకముల వరములను అందించి గురువునైనను వధించగల శక్తివంతమైన ప్రత్యేక ఆయుధమును అతనికి ప్రసాదించెను. ఈ విధముగా అర్జునుడు స్వర్గాధిపతి జనకుడైన ఇంద్రుని నుండి మరియు అనేక పలువురు పెద్దల నుండి వరములను పొంది యుద్ధముకు కావలసిన యోగ్యతను సాధించెను. కానీ ఇప్పుడు అతడు యుద్ధమును త్యజించినతో క్షత్రియుడిగా తన స్వధర్మమును నిర్లక్ష్యపరిచే కాకుండా తాను పొందిన పేరు ప్రతిష్టలన్నింటినీ కూడా కోల్పోయి ఆ విధంగా నరకముకు మార్గమును ఏర్పాటు చేసుకున్న వాడును. మరో విధముగా చెప్పవలన యుద్ధమును చేయుటతో కాకుండా యుద్ధమును మానవుడితో అతడు నరకమును పొందును. దీంట్లో చాలా చక్కగా వర్ణించబడిన విషయం ఏంటంటే మనకి కృష్ణుడు వర్ణించేది ఇక్కడ అతచ్చేత్వం ఇమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తదస్వధర్మం కీర్తించ యత్వా చాపం అవాప్స్యసి. ఒకవేళ నీ ధర్మాన్ని చేయనిచో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ వర్ణిస్తున్నారు. మనకి పూర్వ శ్లోకంలో భగవంతుడు వర్ణించేది ఏమిటంటే ఒకవేళ యుద్ధం చేసినట్లయితే ఒక క్షత్రియుడిగా నీకు ఉండేటువంటి బెనిఫిట్ ఏమిటి అనేది వర్ణించారు. ఇక్కడ ఒకవేళ చెయ్యనిచో పోయేటువంటి పొందేటువంటి లాస్ అనేది చెప్తున్నారు. దీంట్లో మొదటగా ధర్మం అనేది వర్ణిస్తున్నారు. మన ధర్మం చూసుకున్నట్లయితే అర్జునుడు అంటుండొచ్చు. మొట్టమొదటిగా కృష్ణుడు అంటాడు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, లేనట్లయితే అపకీర్తిని పొందుతావు ఒక క్షత్రియుడిగా అంటే అర్జునుడు అనేది నేను భక్తుని కదా, భక్తుడికి కీర్తి కానీ అపకీర్తి కానీ ఒకటే. తనకి
ప్రధానమైనది వినయం అని చెప్పేసి అంటారు. అంటే ఇది అపకీర్తే కాదు, ఒక స్వధర్మం చేయకపోవడం అనేది, తర్వాత ఇది ఒక పాపం కూడా అని చెప్పేసి హిత్వా పాపం అవాప్స్యసి, ఇది ఒక పాపం కూడా బోధిస్తున్నాడు. మరి ఇక్కడ ధర్మం అనేది ఏమిటి అని అంటే, తన ధర్మం అనేది క్షత్రుడిగా శత్రువును సంహరించడం, అది సహజ లక్షణం. శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ తను వర్ణించేది తన యొక్క భాష్యంలో, ఉదాహరణకి ఒక సింహం ఉంది. సింహము ఏదైనా ఒక చిన్న జంతువు కావచ్చు, పెద్ద జంతువు కావచ్చు, అది దానిపైన ఏదైనా అటాక్ చేయడానికి ప్రయత్నించిన వెంటనే తనకు కేవలం హుంకారం చేత, గర్జించడం చేత ఎంతో దూరంగా పారిపోతాయి. లేదా దాన్ని ఆటోమేటిక్గా దానిపై దూకేసి చంపివేస్తుంది. అది సహజ లక్షణం సింహంది. అలాగే ఒక క్షత్రుడి యొక్క సహజ లక్షణం ఏమిటంటే వెంటనే సంహరించడం. రెండవది, మనకి ఎప్పుడైతే ఆ సహజ లక్షణాన్ని మనం ఉపయోగించుకోమో అది పాపం అవుతుంది కూడా. ఈ సహజ లక్షణం దీనికోసం, ధర్మం అనేది దానికోసం కొన్ని ఉదాహరణలు చెప్పబడ్డాయి రామాయణంలో కూడా. రామచంద్రుడికి ఎప్పుడైతే పట్టాభిషేకం అన్నిటికీ సిద్ధం చేస్తున్నారో, అందరు కూడా పూర్తి రాజ్యం అంతా కూడా, అయోధ్య మొత్తం కూడా ఎంతో సంతోషంలో, ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. కైకేయితో సహా ఒక మంత్రం మాత్రమే అసంతృప్తితో ఉంది. తర్వాత రాముడు కూడా అసంతృప్తితో ఉన్నాట, పూర్తిగా సంతృప్తితో లేడు అని అంటారు. కారణం ఎందుకు అంటే, తను ఎప్పుడైతే ఒక క్షత్రియుడిగా యుద్ధం చేయనంత వరకు, అంటే తను పూర్తిగా రాక్షసులను సంహరించేసి వారిని ఓడించేంత వరకు, సంహరించేంత వరకు, ఈ శాంతిని, ఆ ధర్మాన్ని స్థాపించేంత వరకు వారికి ఎలాంటి శాంతి అనేది ఉండదు. అంటే వారికి ఎలాంటి అసంతృప్తి అనేది ఉండదు. అది క్షత్రియుడి యొక్క లక్షణం. కానీ ఇక్కడ అర్జునుడు అలా చేయట్లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తారు. మనకి గర్గ సంహితలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, అమరావతి అంటే ఇంద్రలోకంలో. తను ఎంత మంచి బ్రాహ్మణుడు అంటే, కేవలం బ్రాహ్మణుడు నా మాత్రం కాదు, తను పూర్తిగా అన్ని లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి. తనకి 5 సంతానం, 5 కూడా కుమారులు. ఈ 5 కుమారులకి ఎవరు కూడా ఈ బ్రాహ్మణులు చేయాల్సినటువంటి కర్మలను చేయట్లేదు. పఠన పాఠం చేయాలి, దాన ప్రతిగ్రహణ ఏదైతే ఉందో అవన్నీ కూడా వీటిని చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతిరోజు క్షత్రియ ధర్మానికి ఏవైతే అలవాట్లు ఉంటాయో మనం వెళ్ళడం, సో ఈ ఆర్చరీ ఇవంతా కూడా విలువిద్య ఇవన్నీ నేర్చుకోవడం అనేది చేస్తున్నారు. తండ్రి గారు కాస్త తనకి నచ్చట్లేదు ఇది. బ్రాహ్మణుల విద్య కాకుండా తను ఈ యొక్క వంశంలో జన్మించేసి క్షత్రుడిగా అలాంటి పాలన చేస్తున్నారు, అలాంటివి నేర్చుకుంటున్నారు, తన యొక్క ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి తన కోపం వచ్చేసి శపిస్తాడు. నిజానికైతే స్వర్గంలో ఉండి ఏదైనా ఒక నీచమైన పని చేస్తారనుకోండి, తను వాళ్ళను ఏమంటారంటే, మన ఈ లోకంలో ఎలాగైతే అంటుంటాం కదా, నువ్వు కుక్కలాగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు అంటారట. నువ్వు మనిషిలాగా ప్రవర్తిస్తున్నావు, ఏదైనా మనిషి అయిపో అని చెప్పేసి అని అంటారు. అంటే మనిషి జన్మ అనేది వాళ్ళకి అంత నీచమైంది, స్వర్గంలో ఉండే వాళ్ళకి. తను వెంటనే శపిస్తాట, ఒక భూలోకంలో ఒక మనిషివే జన్మించదు కాక అని చెప్పేసి. తర్వాత వాళ్ళే కంసుడి సమయంలో కృష్ణుడు అవతరించినప్పుడు ముష్టిక, చానుర, ఆ తర్వాత వీరిద్దరినే కృష్ణుడు సంహరిస్తాడు. కానీ తర్వాత వాళ్ళ 3 అన్నదమ్ములు కూడా ఉంటారు. అలా మొత్తం ఆ సమయంలో జన్మ తీసుకుంటారు.
ఈ రకంగా ధర్మం అనేది ప్రధానమైంది, ధర్మాన్ని ఉల్లంఘించకూడదు అంటారు. అదే కాకుండా అర్జునుడికి కీర్తి అనేది అనంతమైనటువంటిది. ఎలాంటిదంటే ప్రభుపాల వారి భాష్యంలో మెన్షన్ చేసినట్టుగా తను స్వర్గాది లోకాలకు వెళ్ళేసి ఎన్నో రకమైన కార్యక్రమాలు చేస్తారంటే స్వయంగా స్వర్గానికి స్వయంగా ఈ శరీరంతో వెళ్ళడం అనేది అసహజం. అయినప్పుడు కూడా స్వశరీరంతో అంటే ఒక నరుడుగా అదే శరీరంతో వెళ్తాడు. దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇంద్రుడు తన యొక్క సొంత ఆసనాన్ని, సింహాసనాన్ని దానిపైన కూర్చోబెట్టుకుంటాడు. ఇంద్రాసనం అంటే మామూలు ఆసనం కాదు కదా, సింహాసనం. అది ఎవరికి షేర్ చేయడు. ఎలాగైతే చూడండి, మనం ట్రైన్లో బస్సులో ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే, బాగా తెలిసిన వాళ్ళు వస్తే అక్కడ సీట్ లేకపోతే ఏం చేస్తుంటారు, సో ప్లీజ్ కమెంట్ సెట్ అని చెప్పేసి వాళ్ళ యొక్క సీట్ని షేర్ చేసుకున్నట్టుగా వారు కూడా షేర్ విత్ ఇట్. ఈజ్ సో ఫేమస్. ఆ తర్వాత అది చేసిన తర్వాత తనకి ఒక బాధ్యత అప్పగిస్తాడు. ఏమిటి అంటే ఇంద్రుడు, చంద్రుడు ఇలా ఇత్యాది దేవతలు అందరూ కూడా చేయలేటువంటి కార్యం నివాత కవచాస్ని సంహరించడం. వీళ్ళందరూ నివాత కవచాస్ వచ్చేసి 3 కోట్లు ఈ రాక్షసులంతా కలిసి. కానీ ఈ 33 కోట్ల దేవతలు కూడా వాళ్ళని సంహరించలేకపోయారు. కానీ అర్జునుడు ఒక్కడు వీరందరినీ కూడా సంహరించగలిగాడు. అంతటి కీర్తిమంతుడు అర్జునుడు. అదే కాదు, తను ఇంకా అన్నిటికంటే ఉన్నతమైంది, ఇంకా తనకి ఏమని, దిస్ ఈజ్ ద ల్యాండ్ మార్క్ ఫర్ మీ అన్నట్టుగా, ఇది అన్నిటికన్నా ఉన్నతమైంది అనేటట్టుగా చెప్పుకోగలిగింది ఏమిటంటే శివుడితో యుద్ధం చేసి శివుడిని కూడా ఓడించాడు. శివుడిని ఓడించడం అంటే మామూలు విషయం కాదు కదా. శివుడు ఎంతటి వాడు అంటే కంసుడు కూడా వెళ్ళేసి అందరినీ తను జయించాడు. కానీ శివలోకం వెళ్ళేసరికి తనకు అర్థమైంది, శివుని చూసేసరికి తనని నేను ఓడించలేనని చెప్పేసి తను వెనక్కి తిరిగి వచ్చేసాడు. అలాగే రావణుడు అన్నిటినీ జయించేసి కైలాస పర్వతాన్ని కూడా తను ఎత్తేయాలని చెప్పేసి తను ప్రయత్నిస్తాడు. ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు శివుడు కేవలం తన యొక్క కాలి బొటన వేలుతో క్రిందకి అదిమి పడతాడు. దాంతో ఎంతో ఎంతో సఫకేట్ అవుతాడు రావణుడు. కేవలం కాలి యొక్క బొటన వేలుతో శివుడు ఎప్పుడు అదిమి పెట్టాడు. అంతటి గొప్ప వ్యక్తి, వీళ్ళందరినీ కూడా పరాజయం చేసిన వ్యక్తి తనే స్వయంగా ఒప్పుకుంటాడు, అర్జున నువ్వు గొప్ప యోద్ధవి అని చెప్పేసి. అలాంటి అర్జునుడు, అతని కీర్తి అనేది అనంతమైనటువంటిది. అంత కీర్తివంతుడు ఒక్కసారి ఇన్ఫెయిల్ అంటే ఒకవేళ అపకీర్తి కలిగిందనుకోండి, ఎంతమంది ఎన్ని విధాలుగా తను దూషిస్తారు. అందుకే ఒక క్షత్రుడిగా నువ్వు అపకీర్తి పొందకు అని చెప్పేసి అర్జున్కి చెప్తూ ఉంటారు. ఈ రకంగా ధర్మం అనేది ప్రధానమైంది. అతచ్చేత్వం ఇవం ధర్మ్యం సంగ్రామం కరిష్యసి తత స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం వాప్సి. ఒక్కోసారి అంటే ధర్మాన్ని ఆచరించాలంటే ఏదైతే భయపడుతూ ఉంటారు, ధర్మ సంకటం అనేది ఏర్పడుతుంది. ఒకసారి ప్రభుపాల వారు ఉన్నప్పుడు తమాల్ కృష్ణ మహారాజ్ హయగ్రీవరావుని అడుగుతాడు, ప్రచారం చేయాలి, అది ఒక టెంపుల్ ప్రెసిడెంట్ కావాలి, ఆ బాధ్యత అనేది డ్యూటీ అనేది చేయాలి, నిర్వర్తించాలి. సో హూ విల్ టేక్ అప్ అని చెప్పేసి దాన్ని హయగ్రీవరావు అడుగుతారు. హయగ్రీవరావు వచ్చేసి ఆ టైంలో గృహస్థ. సో తను అంటే లేదు నేను చేయలేను ఆ పని అని చెప్పేసి వారు అంటారు. చేయలేను అంటే లేదు మీరు చేయాలి ఖచ్చితంగా అంటే ఎన్నిసార్లు చెప్పినాడు వినడు. సో అప్పుడు హయగ్రీవరావుని ప్రభుపాద్కి ఈ విషయం ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేసిన తర్వాత ప్రభుపాద్ ఏమంటారంటే సరే కాల్ ఇమ్మంటారు.
తను వచ్చిన తర్వాత హయగ్రీవుడు అని అంటాడు, సో ప్లీజ్ టేక్ సన్యాస అని అంటారు, సన్యాసం తీసుకోండి అని అంటారు. అంటే ప్రభుపాద్, హౌ కెన్ యూ సే దట్, ఐఎమ్ న్యూలీ మ్యారీడ్. ప్రభు మీరు ఎలా అంటారు, నేను ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడే సన్యాసం తీసుకోమంటే ఎలాగా అని అంటాడు. లేదు లేదు, మీరు సన్యాసం తీసుకోవాల్సిందే అని అంటాడు. అంటే లేదు ప్రభుపాద్, ఇప్పుడే నేను పెళ్లి చేసుకున్నాను అంటాడు. అంటే నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా సన్యాసం తీసుకోవాల్సిందే అని అంటారు. అంటే తనకు ఇంకాస్త భయంగా ఉంటుంది, ఇటు ఆచార్య మాటను కాదని లేదు, తర్వాత ఇటు కొత్తగా వివాహం చేసుకున్నాడు, అటు భార్యని వదిలేయలేదు. ఇలాంటి సంశయంలో ఉంటే ప్రభుపాద్ని అంటారు, తను ప్రభుపాద్ మీరు ఇంకా ఏ పని చెప్పినా చేస్తాను, కానీ సన్యాసం మాత్రం తీసుకొని అంటారు, అయితే 10% అయిపోదు అని అంటాడు. అంటే దాన్ని ఇమీడియట్లీ ప్రభుపాద్ అంటారు, అతను అంటారు ఓకే ఐ టేక్ అప్ దట్ సర్వీస్ అంటారు. తర్వాత ప్రభుపాద్ అంటారు, నేను ఇండియన్ బెంగాలీ బిజినెస్ మ్యాన్ని, నన్ను ఎవరు చీట్ చేయలేరు అని చెప్పేసి అంటారు. సో డ్యూటీ అనేది నిర్వర్తించినది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ అనేది శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ టైంలో కూడా వస్తుంది. ఒకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అతను కూడా ఇలాంటి సమస్య వస్తే డార్జిలింగ్లో ఒక టెంపుల్ ప్రెసిడెంట్ కావాలి. తనకి అందరినీ అడుగుతున్నాడు, ఎవరైనా వెళ్ళేసి అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వండి అని చెప్పేసి. ఎవరు ముందుకు రావట్లేదు. అది ఎలా ఉంటుందో ప్రదేశం, అక్కడికి వెళ్ళి ఎవరు ఉంటారు టెంపుల్ ప్రెసిడెంట్గా, ఆ బాధ్యతని నెత్తిన ఎవరు పెట్టుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఏ బ్రహ్మచారి కూడా ముందుకు రావట్లేదు. ఎంతోమంది బ్రహ్మచారులు ఉన్నారు ఆ మఠంలో, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఆ టైంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమంటారంటే, సరే మీరెవరు ముందుకు రావట్లేదు కదా, ఒకే ఒకటి నేను డిసైడ్ చేసుకున్నాను, రేపు ఉదయం ఏ బ్రహ్మచారిని అయితే నేను చూస్తానో వాళ్ళు టెంపుల్ ప్రెసిడెంట్ అయిపోవాలి అంటారు. అంటే వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. నెక్స్ట్ డే ఉదయం ఎవరు కనిపించరు, అందరు బాత్రూంలో ఎక్కడున్నారో అక్కడే దాక్కొని పోతారు. దానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి అర్థమవుతుంది, ఎవరు కనిపించట్లేరు అని అంటే, సో వీళ్ళందరూ కూడా ఎక్కడ దాక్కొని ఉంటారని చెప్పేసి. సడన్గా ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు లెటర్స్ ఇవ్వడానికి. వస్తే వాటిని తీసుకోవాలంటే దాన్ని తీసుకున్న తర్వాత పోస్ట్ మ్యాన్కి ఇన్ఫార్మ్ చేస్తారు, బాబు ఇక్కడ జాగ్రత్త ఉండాలి, ఈరోజు శ్రీ భక్తి సిద్ధాంత ఠాకూర్ గారు ఇలా ఇక్కడ చెప్పారు, కాబట్టి ఒకవేళ వెళ్ళామంటే డార్జిలింగ్ మిమ్మల్ని పంపించేస్తారు అని అంటారు. అంటే తను కూడా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి పారిపోతాడు. దెన్ ఇది అయిపోయిన తర్వాత శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఒకరు ప్రసాదాన్ని ఇవ్వాలి, సర్వెంట్. సో హీ హాస్ టు గో. అయితే టైం అవుతుంది, మరి ప్రసాదానికి ఇవ్వడానికి వెళ్ళినట్లయితే మరి అతనే ఫస్ట్ చూస్తాడు, ఏం చేయాలి అని చెప్పేసి తను ఆలోచిస్తుంటే మిగతా వాళ్ళని ఇక వెళ్ళు, తప్పదు కదా మీకు అని చెప్పేసి అందరూ కూడా అతనే పుష్ చేస్తుంటారు. అతనే ముందుకు తోస్తూ ఉంటే అప్పుడు తను డేర్ చేసి తనకి ఏమనుకుంటాడు, భగవద్గీతలో ఈ శ్లోకం తనకు గుర్తొస్తుంది. ఏదైనా సరే మరి తన యొక్క కర్తవ్యాన్ని అయితే నిర్వర్తించాలి కదా, నేను వెనక్కి వెళ్ళకూడదు గురువుగారి యొక్క సేవ చేయడంలో అని చెప్పేసి తను ముందుకు వెళ్తాడు. వెళ్ళేసి ఈ యొక్క భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రణామం చేసి చెప్తారు. తను చూడగానే తను ఎంతగానో డేర్ చేసి ముందుకు వచ్చాడని చెప్పేసి ఎంతో సంతోషించి తన యొక్క పూర్తి కృపను తన పైన ఉంచుతాడు. తనకి ఎంతో కృపనిచ్చిన తర్వాత తను డార్జిలింగ్కి వెళ్తాడు. డార్జిలింగ్కి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప సన్యాసి కూడా అవుతాడు ఆ మఠంలో. సో ఈ రకంగా కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లయితే ఖచ్చితంగా తను భగవంతుడి కృప అనేది లభిస్తుంది. సో మనకి కర్తవ్యానికి కావాల్సినటువంటి ఏదైతే శక్తి ఉంటుందో భగవంతుడు ఇస్తాడు. ఉదాహరణకి మనకి రామాయణంలో కూడా కర్తవ్యానికి ఎప్పుడైతే మన యొక్క పాపాలను తొలగిపోవాలి, దానికోసం మనకి రామాయణంలో కొన్ని సంఘటనలు ఉంటాయి. మొట్టమొదటిగా రాముడు ఎప్పుడైతే విశ్వామిత్రుడితో వెళ్తాడో
అప్పుడు మొట్టమొదటి సంహరించింది ఎవరిని అంటే తాటకి, సుబాహు, తర్వాత ఇంకెవరిని? హూజ్ ద నెక్స్ట్ పర్సన్? ముగ్గురిని సంహరిస్తారు, కానీ ఒకరిని సంహరించాడు. అదెవరు? మారీచి. సో ఈ తాటకి సుబాహును సంహరించినప్పుడు తాటకి సుబాహు దేనికి ప్రతినిధి అంటే వీళ్ళు మనం కృష్ణ చైతన్యానికి కృష్ణ భక్తులకు రాకముందే ఏవైతే పాపాలు ఉంటాయో వాటిని అవి, కానీ వచ్చిన తర్వాత కూడా చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవి మారీచితో సమానం ఉంటారు. ఇవి ఎలా అంటే రాముడు వీళ్ళని మారీచిని సంహరించలేదు, కానీ మారీచిని గట్టిగా ఒక తంతాడు. అక్కడికో దూరం వేరే ఐలాండ్లో పడిపోతుంది, వేరే ద్వీపంలో పడిపోతుంది. అలాగే భక్తుల్లో ఉన్నటువంటి ఏవైతే అనర్థాలు ఏవైతే ఉంటాయో సో భగవంతుడు పూర్తిగా తరిమి వేస్తారు అని అంటారు. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత కూడా చేసినటువంటి ఇలాంటి అనర్థాలన్నీ కూడా తరిమివేస్తాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే మనకు శరణాగతి వేరేసి తను పూర్తిగా డెడికేట్ చేసినట్లయితే, తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించినట్లయితే ఖచ్చితంగా వీటి నుండి విముక్తి పొందుతాం. అందుకే ఈ పూర్వ శ్లోకంలో ధర్మాన్ని చేసినట్లయితే ఏంటి బెనిఫిట్, దీంట్లో చేయకపోయినట్లయితే ఏమిటి లాస్, దీంట్లో ఉన్నటువంటి లోపం ఏమిటి, తర్వాత మనం కోల్పోయేది ఏమిటి అనేది వర్ణిస్తున్నారు భగవంతుడు. Any questions or comments? श्रीमद् भगवद गीता की, जगद्गुरु श्रील ప్రభుపాద్ की, ఐ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ. ఈరోజు మనకి ఫీస్ట్ స్పాన్సర్ చేస్తున్నది జోగిరాజ్ ప్రభు మరియు కరుణామాతాజీ ఫ్యామిలీ. వారి యొక్క కూతురు వివాహ సందర్భంగా వారు ఈరోజు ఫీజు స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి వారి కుటుంబం తర్వాత వారి కూతురు సాయి దుర్గా, సో వారికి భక్తిలో అభివృద్ధి కావాలని చెప్పేసి విల్ ప్రే టు ది లార్డ్షిప్ శ్రీ గౌరనితాయ్ శ్రీ రాధా మాధవ్ జగద్గురు శ్రీల ప్రభుపాద్ by chanting loudly Hare Krishna Mahamantra. Say Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.